హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విద్యుత్ సర్వీస్ కనెక్షన్ పేరు ఎలా మార్చుకోవాలో, ప్రస్తుత యజమాని పేరు మీద ఎలా బదలాయింపు చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తం ప్రాసెస్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు చాలామంది విద్యుత్ కనెక్షన్ పేరు మార్చుకోవాలనుకుంటారు, కానీ ప్రాసెస్ తెలియక చాలామంది వెనకడుగు వేస్తుంటారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ పేరు మార్పు కోసం ఏం కావాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అనేది గుర్తింపు కార్డ్ అండి. గుర్తింపు కార్డ్ అంటే మనకు తెలుసు అండి. ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డు లేదా ఓటర్ కార్డ్ ఏదైనా ఒకటి సమర్పించాలండి. ఇందులో సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మన సంతకం పెట్టాలి. సిగ్నేచర్ అనేది దాని మీద పెట్టాలండి. ఉమ్, రెండోది ఏంటంటే సంస్థ నిర్దేశించిన విధంగా 100 రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద ఇండెమ్నిటీ బాండ్ సమర్పించాలండి. ఈ ఫార్మాట్ సంస్థ వెబ్సైట్లో పొందుపరిచారు. ఇది ఎలాగో ఎక్కడ అనేది ఇప్పుడు నేను చూపిస్తానండి వీడియోలో. ఇక్కడ మనము క్రోమ్లోకి వెళ్ళి టీజీఎస్ పీడీసీఎల్ అని టైప్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఇలా హోమ్ పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము టైటిల్ ట్రాన్స్ఫర్ సెకండ్ అనేది టైటిల్ ట్రాన్స్ఫర్ ఉంది కండి. ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ ఇండెమ్నిటీ బాండ్ అని ఉంటుంది. ఇండెమ్నిటీ బాండ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఈ ఫార్మాట్ మనం టైమ్ డిటిపి చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనము ఈ ఫార్మాట్లో ఎడిట్ చేస్తే సరిపోతుందండి. ఇది కాకుండా ఏంటంటే కంపల్సరీగా మనం ప్లెయిన్ పేపర్ మీద సబ్మిట్ చేస్తుంటే కుదరదు. ఖచ్చితంగా మనము స్టాంప్ పేపర్ అనేది 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ప్రింట్ చేయాలండి. చేసి మనం సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి, సిగ్నేచర్ చేయాలి. ఇద్దరు సాక్షుల సంతకాలు కూడా పెట్టాలండి. అది ఎలాగో నేను ఇంతకుముందు ఒక 2-3 మీటర్లు మార్చని చెప్తున్నా కదా, మార్చాను. ఆ 2 మీటర్లు ఎలా తయారు చేశానో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇది ఇండెమ్నిటీ బాండ్ అండి. నాన్ జ్యుడిషియల్ పేపర్ మీద మనం ఇక్కడ ఏం ఫిల్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫోటో అండి. మన ఫోటో లేదా ఫిజికల్గా అతికించినా పర్లేదు, మనం డైరెక్ట్ ఇక్కడ ఆన్లైన్లోనే ఎడిట్ చేసినా పర్లేదండి. ఇక్కడ ద డీడ్ ఆఫ్ ఇండెమ్నిటీ ఫస్ట్ వన్, ద డీడ్ ఆఫ్ ఇండెమ్నిటీ బాండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ది డే. ఆ డే రోజు ఆ రోజు ఏ రోజు ఏ తేదీ, తర్వాత ఇక్కడ ఎవరైతే ఇప్పుడు కొత్త యజమాని ఉందో వాళ్ళ పేరు, వాళ్ళ వాళ్ళ రిలేషన్, వాళ్ళ ఊరు, వాళ్ళ ఇంటి నెంబరు అనేది ఫస్ట్ పేరాలో ఎంటర్ చేయాలండి, ఫిల్ చేయాలి. తర్వాత సెకండ్ పేరా వచ్చేసరికి ఇక్కడ మన కరెంట్ మీటర్ అండి. కరెంట్ మీటర్ నెంబర్ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా. తర్వాత థర్డ్ పేరా అనేది ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ ఫోర్త్ పేరాలు వచ్చేసి మనకు ఎవరైతే ఓనర్ ఉన్నారో ప్రీవియస్ ఓనర్ నేమ్ అంటే పాత యజమాని పేరు ఇక్కడ ఫిల్ చేయాలి. తర్వాత ఫిఫ్త్ పేరా కూడా అవసరం లేదండి. సిక్స్త్ పేరా కూడా అవసరం లేదు. సెవెంత్ పేరాలో ఇప్పుడు మనం ఎవరైతే న్యూ ఓనర్ నేమ్ ఉందో న్యూ ఓనర్ నేమ్ ఫిల్ చేయాలండి. తర్వాత ఇక్కడ న్యూ ఓనర్ సిగ్నేచర్ వేయాలి. తర్వాత ఇద్దరు సాక్షుల సంతకాలు అనేది ఇక్కడ పెట్టేయాలండి. ఇంతవరకే. దీనికి నోటరీ చేయాల్సిన అవసరం అనేది ఏం లేదు. ఇది మన పీడిఎఫ్లో స్కాన్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత అది అయిపోయింది కదండి, నోటరీ అవసరం లేదు. ప్రస్తుత దరఖాస్తు పేరు గల రిజిస్టర్, మనకి దీనికి చేంజ్ చేసుకోవాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే రిజిస్టర్, సేల్ డీడ్ లేదా పార్ట్నర్షిప్ లేదా మన గిఫ్ట్ డీడ్ అనేది ఏదైనా ఒకటి కంపల్సరీ ఉండాలండి. తర్వాత ఏదైనా సంస్థ ఇప్పుడు ఒకవేళ ఇలా 3 కండిషన్లు ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే కండిషన్ 1 ఏంటంటే ఏదైనా సంస్థ అంటే ఇప్పుడు ఒకవేళ ఒక ఇన్స్టిట్యూషన్ లేదా కంపెనీ అనుకోండి, వాళ్ళ పార్ట్నర్షిప్ లేదా వాళ్ళకి ఇచ్చే అధికార పత్రం అనేది ఉండాలి. ఒక ఉమ్మడి యజమాన్యం, ఒకవేళ వీళ్ళు కొందరు ఏంటంటే ఉమ్మడి కుటుంబంలో ఉంటారు. సేల్ డీడ్ అనేది ఉమ్మడి ఉమ్మడి కుటుంబంలో వాళ్ళందరికీ ఇట్లా సేల్ డీడ్ జాయింట్ పట్టా అనేది ఉంటుంది. జాయింట్ పట్టా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 రూపీస్ బాండ్ మీద నోటరీ అనేది చేపియాలి.
అలాగే పాత యజమాని చనిపోయిన ఒకవేళ లీగల్ ఎయిడ్స్ చనిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది, చనిపోయిన వాళ్ళు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్, వాళ్ళ డెత్ సర్టిఫికేట్ లేదా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది పొందుపరచాలండి. ఇది తర్వాత ఇది ఎలా అప్లై చేయాలనేది నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.